శివ, మీరు ఆడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి మామిడి పళ్ళు తెస్తాను. అలాగే తాతయ్య. రేవా, బామ్మ కూడా మనతో పాటు పిక్నిక్ వస్తే బాగుండేదేమో కదా. శివ ఆవిడకి ఒంట్లో బాగోలేదుగా, అందుకే రాలేకపోయింది. రేవా, నీకు తెలుసా, నేను నా సైకిల్లో స్పీకర్ ని ఫిక్స్ చేశాను. నేను ఇక్కడ నుంచి ఏం మాట్లాడినా అది ఆ స్పీకర్ లో అక్కడి నుంచి వినిపిస్తోంది. అలాగా, ఏది మాట్లాడు? ఏడి యూడి, జాగ్రత్త, ఆ చెట్టుకి బాల్ తగలకూడదు, ఎందుకంటే అక్కడికి వుడ్ పెక్క ఆడతార నెస్ట్ ని నిర్మిస్తోంది. ఏ శివ, నువ్వు అక్కడున్నావు కానీ శబ్దం సైకిల్ నుంచి వస్తుంది. చూసారా, నేను చెప్పాను కదా జాగ్రత్తగా ఉండమని. మీరు చేసిన పని వల్ల వుడ్ పెక్కర్ కి కోపం వచ్చింది. అరే, కోపం తెచ్చుకుంటే తెచ్చుకో, నువ్వు మేమెందుకు భయపడతాం చెప్పు. శివ, కాపాడు, ఈ వుడ్ పెక్కర్ నన్ను కొరుకుతోంది. అయ్యో, కాపాడు శివ. అమ్మా, శివ. ఈసారి మనం లక్షలు సంపాదించబోతున్నాం. మూర్ఖుడా, లక్షల్లో ఏమున్నాయిరా, ఈసారి మనం కోట్ల లెక్కల్లో సంపాదించుకుంటాం. కారణం ఇంకా అర్థం కాలేదా? చెట్లు చూసావా ఎన్నున్నాయో? తాతగారు సంతోషిస్తారు, అంతేకాదు మనందరినీ పొగుడతారు కూడా. వీళ్ళ మధ్యలో నా పేరు చెప్తున్నారేంటి? వీళ్ళు నాకు డబ్బిస్తారా? మరి బామ్మకి భీమ్సింగ్ కి డబ్బివ్వరా? మీరెప్పుడు తాతగారికి లక్షలు కోట్లు ఇవ్వబోతున్నారు? ప్రతి నెల మేము లక్షలు సంపాదించి పెడతాం, కానీ ఈసారి తాతగారికి కోట్లు సంపాదించి పెట్టబోతున్నాం. అరే, నాకు ఇంతవరకు ఒక చిల్లిగవ్వ కూడా అందలేదు. ఒకవేళ బామ్మకి భీమ్సింగ్ కి ఇవ్వలేదుగా? బామ్మ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? బాస్ కి ఎప్పుడు పెళ్లి జరిగింది? అంకుల్ గారు, మేము మీ గురించి మాట్లాడడం లేదు, మేము మా బాసు భవానీ శంకర్ గారి గురించి మాట్లాడుతున్నాం. మధ్యన మీరెక్కడి నుంచి వచ్చారు? మీరు పోలీస్ ఏజెంటా? హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. మీరు కాదు, నేను చెప్పేది ఆయనకి. ఏ ఓల్డ్ మ్యాన్, పెద్దనా, మర్యాదగా చేతులు పైకెత్తు. అనవసరంగా నేనే వచ్చి ఇరుక్కున్నట్టు ఉన్నాను. ఇక్కడ నుంచి పారిపోయి ఉంటే బాగుండేది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక ఫోన్ చేసుకోవచ్చా? సరే, అలాగే చేసుకో. హలో, లడ్డు సింగ్ గారు. అతన్ని నువ్వెందుకు ఫోన్ చేయమని చెప్పావు? అతను పోలీసులు ఫోన్ చేస్తున్నాడు, అతన్ని పట్టుకోండి, వదలకండి. కానీ మా మమ్మీ ఏం చెప్పిందో తెలుసా? ఎప్పుడు పెద్దల మాటల్ని గౌరవించాలని. మమ్మీ సంగతి పక్కన పెట్టు, ముందు ఆయన పట్టుకో. నేను ముసలివాడిని అయిపోయాను కదా, అందుకని నేను పరిగెత్తలేను. మీరు యువకులు కాబట్టి బాగా పరిగెడుతున్నారు. సరే, నేను ఇక్కడే ఉంటాను, మీరు పరిగెత్తాలి. అలాగే సార్. లడ్డు సింగ్ గారు, నన్ను గంధపు చెక్కల స్మగ్లర్స్ పట్టుకున్నారు. మీరు వెంటనే వేదాస్ నదికి పక్కన అడవికి రండి. అరే, అలా పరిగెట్టడం ఆపండి, ముందు అతన్ని పట్టుకోండి, అతను పోలీసులను పిలుస్తున్నాడు. కానీ నాకు మమ్మీ చెప్పింది పెద్దల మాటల్ని ఎప్పుడు గౌరవించాలని. ముందు నువ్వు నోరు మూసుకో, నేను చెప్పింది చెయ్యి, మర్యాదగా అతన్ని పట్టుకురండి.
అలాగే ఏయ్! తాతయ్య ఎక్కడ మాయమైపోయారు? చాలా ఆలస్యమైపోయింది, ఇంకా తిరిగి రాలేదేంటి? తాతగారికి ఏమయ్యుండదు కదా? అంటే తాతగారిని అడవి మృహాలు నర్మస్కో, ఇక్కడ అలాంటి మృగాలేమీ లేవు. ఇక్కడ చిన్న చిన్న కోతులు, ర్యాబిట్స్ ఇంకా పక్షులు ఉన్నాయి. కానీ అసలైన విషయం ఏంటంటే తాతగారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఒకవేళ బ్యాటరీ లేకపోయి ఉండొచ్చేమో. లేదు, ఆయన ఫోన్లో బ్యాటరీ ఫుల్గా ఉంది. నేనే ఛార్జ్ పెట్టాను కూడా. కంప తీసి ఈ అడవిలో భూతాలంటే ఏలియన్స్ ఏవి లేవు కదా, అలాంటివి తాతగారిని ఎత్తుకెళ్ళిపోయి ఉంటే ఏం చెయ్యాలి? ఓహో యూడి, భూతాలు ఏలియన్స్ తప్ప వేరేదైనా ఆలోచించు. సరే రండి, మనం అందరం ఒక్కో వైపు వెళ్ళి అతన్ని వెతుకుదాం. మీరందరూ ఇటు వెళ్ళండి, నేను ఇటు పక్క వెళ్తాను. తాతయ్య ఎక్కడున్నారు? తాతయ్య! అటు చూసారా, అతను దాదా కోసం వెతుకుతున్నాడు. ఒకవేళ దాదా మనిషి ఉంటాడేమో. మనం వీడిని పట్టుకుంటే మన వాళ్ళందరినీ విడిచిపెట్టాలని తాతగారితో చెప్పి ఆయన్ని బెదిరించగలం. మరి ఎందుకని ఇంకా మాట్లాడుతున్నారు? రండి వెళ్ళి వాడిని మనం పట్టుకుందాం. ఏయ్, అసలు ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? నన్ను వదిలే. మనం ఇంత చిన్న పిల్లనే కొట్టలేకపోతే ఇక మనం ఆ తాతయ్య గారితో ఎలా ఫైట్ చేయగలం? గ్యాంగా? మా తాతగారికి ఎలాంటి గ్యాంగు లేదు. అసలు నువ్వు ఏ గ్యాంగ్ గురించి మాట్లాడుతున్నావు? దాదా భవానీ శంకర్ తాలూకు మనిషి కాదా నువ్వు? కాదు, మా తాతగారి పేరు ఆచార్యాజీ. ఆయన మాతో పాటు ఇక్కడ పిక్నిక్ కి వచ్చారు. ఆయన అడవిలో తప్పిపోయారు. అరే, మళ్ళీ నా వల్ల ఇంకో తప్పు జరిగింది. నేను నిన్ను దాదా భవానీ శంకర్ మనిషి అనుకున్నాను. నన్ను క్షమించు. నా పేరు భవర్ సింగు, ఇతని పేరు భవానీ, తను సావర్ సింగు. నా పేరు శివ. నేను మా తాతగారిని వెతుకుతున్నాను. ఖచ్చితంగా మీ తాతగారిని ఆ దాదా భవానీ శంకర్ గారి మనుషులే ఎత్తుకుపోయి ఉంటారు. అతను ఈ ఊర్లోనే చాలా పెద్ద స్మగ్లరు. వాళ్ళు మా గ్రామాన్నే స్వాధీనపరుచుకున్నారు. అంతేకాకుండా గ్రామ ప్రజల చేత పనులు కూడా చేయించుకుంటున్నాడు. చాలా మంది వాడి బారి నుంచి తప్పించుకోవడానికి ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాడు. నేను కూడా. అసలు మీ గ్రామం ఎక్కడుంది? అదిగో ఆ పైనుంది. కానీ మాకు అక్కడికి వెళ్ళడానికి చాలా భయం వేస్తుంది. దాదా గూండాలు కనుక మమ్మల్ని చూశారంటే మమ్మల్ని పట్టుకుంటారు. లడ్డు సింగ్ గారు, శివ, నువ్వు ఎక్కడున్నావు? మీ తాతగారిని రౌడీలు ఎత్తుకెళ్ళిపోయారట. అంతేకాకుండా నేను ఈ అడవిలో దారి తప్పాను. నేను కొంతమందిని పంపిస్తాను. వాళ్ళు మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొస్తారు. ఓకే శివ. పోలీస్ ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు ఈ అడవిలో దారి తప్పిపోయారట. నా స్నేహితులు కూడా మా తాతగారిని అడవిలో వెతుకుతున్నారు. మీరు వాళ్ళందరినీ తీసుకొని మీ గ్రామానికి వెళ్ళండి. నేను అక్కడికే వెళ్తున్నాను. అలాగే శివ, నేను ఆయన తీసుకుని అక్కడికి వచ్చేస్తాను. అరే, మనకి తాతగారు కనిపించలేదు. శివ ఫోన్ కూడా కలవడం లేదేంటి? ఇప్పుడు ఏం చేద్దాం? తాతగారా? తాతగారు ఎక్కడున్నారు? లడ్డు సింగ్ గారు, మీరు రావడం నిజంగా చాలా మంచిదైంది. డోంట్ వరీ, నేను వచ్చేసానుగా. ఈ అడవిలో ఉన్న ప్రతి అంగుళం నాకు బాగా ఎరుకనే. మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. నాతో పాటు రండి. నేను లడ్డూ సింగిని వచ్చాను. ఎవరదే? బయటికి రా. హలో, ఐ ఆర్డర్ యూ. ముందుకి రా, లేకపోతే సారీ అంటున్నాను. నా మాట విను. నాకు తెలీదు నువ్వు అక్కడ ఉంటావని. నాకు ఎలా తెలుసు చెప్పు. అమ్మో, నన్ను వదిలేసేయడానికి కుదరవు.
చెప్పేది నీకే చాలు ఆపు నేను ఇక పరిగెత్తలేను ఏయ్, ఏయ్, నా మాట విను వదిలేది